అండి పెరుగండి 1 కప్ ఆఫ్ పెరుగు. ఇది ముందుగా పోపుకండి మనం దହି వడకి ఏ విధంగా పోపు పెట్టుకుంటామో ఆ విధంగా పోపు పెట్టుకోవాలి. ఇవి ఆపాలంటారండి. దోశపిండితో ఇలా చిన్నగా ఒక గరిటెడు పోసేసి ముద్దలాగా చేస్తే అవి ఉబ్బుతాయండి. వీటితో మనం పెరుగులో ముంచి పెరుగు దోశ చేసుకోవడమేనండి. ఇంకా కరివేపాకు, పచ్చిమిర్చి అండి. బాగా బ్రౌన్ రంగు వచ్చే వరకు వేయించుకోవాలండి. అన్నీ కొత్తిమీర అండి. కొద్దిగా పసుపు అండి, కొద్దిగా సాల్ట్. ఇక్కడ స్టవ్ ఆన్ చేసుకో. దోశ ప్యాన్ అండి. మనం పెరుగుని బాగా ఇలా కొట్టుకోవాలండి. ఇసుకతో కానీ ఇలా స్పూన్తో కానీ. సేమ్ ప్రాసెస్ అండి. మనం దହି వడకి ఎట్లా చేసుకుంటామో గిన్నెలో కొద్దిగా పెరుగు వేసుకొని వాటర్ కలుపుకోవాలండి. మనకు చిన్న దోశ మునిగే వరకు. వెరైటీస్ ఆఫ్ దోశ అండి. మనం దోశలు ఎన్నో రకాలుగా పోసుకోవచ్చు. అందులో ఇది కూడా ఒక రకము. దహి ఇడ్లీ ఎట్లనో, దహి వడ ఎట్లనో, దహి దోశ. ఇంకా దోశ పిండి అండి. ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి. ఒక్కొక్క స్పూన్ ఇలా ఒక దగ్గరికి ముద్దలాగా పోసేయాలి. ఇంక ఇక్కడ పోపు రెడీ అయిందండి. పెరుగులు వేసిద్దాం. చూడండి, దగ్గరికి ముద్దలా పోస్తే ఇలా బబుల్స్ వస్తున్నాయో, ఇలా బబుల్స్ వచ్చి బాగా ఉబ్బిపోతాయండి దోశలు. పోపు అంతా పెరుగులో వేసిస్తున్నానండి. ఇంక ఇలా పోపు అంతా కలిపేసుకోవాలండి పెరుగులో. మనం ఇలా చిన్నగా పోసుకొని వీటిని ఇంకొకటి తీసి మజ్జిగ వాటర్లో వేయాలండి ముందుగా. కొద్దిగా కారం అండి. ఇది ఫ్లాక్స్ సీడ్స్ పొడి అండి. ఇంకా ఇలా మెత్తగా నానిన వాటిని పెరుగులో వేసుకోవడమేనండి. రెడ్ చిల్లీ పౌడర్ ఆప్షనల్ అండి.